హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో కొత్త కథనంతో మీ ముందుకు. హీరో కారులో ఆత్మ ఉందా? అతడి మరణం తర్వాత జరిగిన భయానక ఘటనలు ఏవి? ఎందుకంటే విజయ దేవరకొండ నటించిన టాక్సీవాలా, నయనతార నటించిన డోరా సినిమాల్లో ఆత్మలు ఆవహించిన కార్లను చూసే ఉంటారు. అదేవిధంగా బాలీవుడ్ సినిమాలో టార్జన్లో కూడా కారును ఆత్మ ఆవహించడాన్ని చూపించారు. మరికొన్ని పాత చిత్రాల్లో కూడా ఆత్మలు కార్లను ఆవహించడం. మరి ఇవి నిజమేనా కాదా అనే దానిపై తెలుసుకునే ముందు మా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ జరిగినటువంటి సంఘటనల్లో మీకు ఈరోజు అదే కారు విషయంలో జరిగిన ఒక సంఘటన గురించి, ఒక హీరో గురించి మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఆ హీరో పేరు జేమ్స్ డీన్. చిన్న వయసులోనే లక్షల్లో అభిమానులు. అతడి పేరు జేమ్స్ డీన్. హాలీవుడ్ యువ హీరో. సినిమాల్లోకి రాకముందు టీవీ షోల ద్వారా పాపులారిటీ సంపాదించాడు. కానీ 24 ఏళ్ల వయసులోనే ఘోర రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కానీ అతడికి అభిమానులు మాత్రం తమ హీరో చంపివేయబడ్డాడు అని చెబుతూ ఉంటారు. ఇందుకు కారణం అతడి మరణం తర్వాత జరిగిన అనుమానాస్పద ఘటనలే. కాలిఫోర్నియాకు చెందిన ఈ యంగ్ యాక్టర్ చాలా చిన్న వయసులో అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. 1954లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఫలితంగా అతడికి 1955లో ఈస్ట్ ఆఫ్ ఈడెన్ అనే సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. ఆ తర్వాత రెబల్ వితౌట్ కాజ్ అనే సినిమాలో నటించి మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అతడి కెరీర్లో ఇదో ఉత్తమ చిత్రంగా నిలిచిపోయింది. ఆ తర్వాత డీన్ జెయింట్ అనే సినిమాలో నటించాడు. అతడి మరణం వల్ల ఈ సినిమా వాయిదా పడింది. 1956లో విడుదలైన ఈ సినిమాను చూసి చాలామంది భావోద్వేగానికి గురయ్యారు. ఆ హీరో అంతగా అభిమానుల మనసులో స్థానం సంపాదించుకున్నాడు. మరి ఆ హీరోకి కార్లంటే చాలా పిచ్చి. ముఖ్యంగా రేసు కార్లతో దూసుకెళ్లడం అంటే డీన్కు మహాసరదా. 1955 మార్చి నెల డీన్ ఫామ్ స్ప్రింగ్స్ రోడ్ రేసెస్ పోటీల్లో పాల్గొన్నాడు. ఆ తర్వాత కూడా మరికొన్ని పోటీల్లో పాల్గొని అభిమానులతో రియల్ హీరోగా అనిపించుకున్నాడు. అతడికి వేగం అంటే ప్రాణం. అందుకే జీవితంలో కూడా వేగంగా ఎదగాలనుకున్నాడు. కానీ ఆ వేగమే అతడి ప్రాణం తీస్తుందని, 24 ఏళ్లకే జీవితం ముగుస్తుందని ఊహించుకోలేకపోయాడు. జేమ్స్ డీన్ తన ఫోర్సే 356 సూపర్ స్పీడ్ కారును వదిలి కొత్త సిల్వర్ ఫోర్సే 550 స్పేడర్ కారును కొనుగోలు చేశారు. ఆ కారుపై అతడు తన లక్కీ నెంబర్ 130 స్టిక్కరింగ్ చేయించుకున్నాడు. డీన్ స్నేహితుడు బిల్ హిక్మ్యాన్ సూచించిన లిటిల్ బాస్టర్ అని పేరును ఆ కారుకు పెట్టుకున్నాడు. అయితే డీన్ కారు మీద ఉన్న 130 నెంబర్ చూసి చాలామంది అది అంత మంచి సంఖ్య కాదని తెలిపేవారు. ఎందుకంటే చాలామంది 13 సంఖ్యను అపశకునంగా భావిస్తారు. అయితే 13 పక్కన 0 ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని డీన్ తెలిపాడు. పైగా అలాంటి సంఖ్యలపై తనకు నమ్మకం లేదని స్పష్టం చేశాడు. కొత్త కారులో లాంగ్ డ్రైవ్ ఊహించని ప్రమాదం జరిగింది. సెప్టెంబర్ 30, 1955న జేమ్స్ డీన్ తన మెకానిక్ రోల్ఫ్ ఉట్రైస్తో కలిసి తన కొత్త కారును ట్రయల్ వేయడానికి లాంగ్ డ్రైవ్ బయలుదేరారు. మధ్యాహ్నం సుమారు 3:30 పోలీసులు డీన్ కారును అడ్డగించారు. అతి వేగంగా వెళ్తున్నందుకు జరిమానా విధించారు. ఆ తర్వాత డీన్ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. సాయంత్రం సుమారు 5:30 గంటల సమయంలో వెస్ట్ బౌండ్ హైవే 466 మీదుగా వెళ్తుండగా ఫోర్డ్ ట్యూడర్ కార్ ఢీకొట్టింది. రెప్పపాటు వ్యవధిలో విధ్వంసం. డీన్ దుర్మరణం. ఫోర్డ్ కారులో ఉన్న తుర్ను సీడ్ అనే డ్రైవర్ ఎడమవైపు ఉన్న మలుపులోకి కారును తిప్పాడు. అదే సమయంలో డీన్ కారు వేగంగా అటుగా వచ్చింది. దీంతో టర్ను సీడ్ ఆ కారు డీన్ కారును ఢీకొట్టింది. రెప్పపాటు వ్యవధిలో డీన్ కారు గాల్లోకి లేచింది. అందులో ఉన్న రోల్ఫ్ కారు నుంచి బయటపడిపోయాడు. కానీ డీన్ మాత్రం కారుతోనే గాల్లో గింగిర్లు కొట్టి పడిపోయాడు. తలకు బలమైన గాయం, శరీరం నుజ్జు కావడం,
డీన్ దుర్మరణం చెందాడు. రోల్ఫ్ తలకు బలమైన గాయమైంది, పక్కటెముకలు విరిగాయి, కానీ తూర్ము స్ట్రీట్ స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. డీన్ జీవించి ఉంటే హాలీవుడ్లో ప్రముఖ హీరోగా రాణించేవాడని అక్కడ సినీ పెద్దలు పేర్కొన్నారు. అతడు మరణం తర్వాత ప్రకటించిన అకాడమీ అవార్డుల్లో ఈస్ట్ ఆఫ్ ఈడెన్ సినిమాకు బెస్ట్ లీడింగ్ యాక్టర్ పురస్కారం లభించింది. కానీ దాన్ని అందుకోవడానికి డీన్ జీవించలేడు. అయితే డీన్ మరణం తర్వాత కూడా జీవించి ఉన్నాడనే అతడి అభిమానులు నమ్మారు. దీనికి కారణం ఆ కారే. అవును, ఆ కారు వల్ల డీన్ మాత్రమే కాదు, దాని విడి భాగాలను వాడిన వ్యక్తులను కూడా ప్రమాదాల్లో చిక్కుకున్నారు. మరి డీన్ మరణంపై ఎన్నో అనుమానాలు. అసలు ఆ కారే చంపేసిందని కొంతమంది వదంతులు. ఆ కారు నెంబరు డీన్ మరణానికి కారణమైందని, అది ఆత్మ వహించిన కారేనని వదంతులు వచ్చాయి. డీన్ మరణం తర్వాత చోటు చేసుకున్న కొన్ని ఘటనలు అది నిజమే అనిపించేలా చేశాయి. ప్రమాదం తర్వాత డీన్ ఆత్మ ఆ కారులోనే ఉండిపోయిందని అంతా భావించారు. ఈ కారు ఇంజన్, టైర్లు, ఇతర విడి భాగాలు కొనుగోలు చేసి తమ వాహనాలకు అమర్చుకున్న వ్యక్తులు ప్రమాదాలకు గురై చనిపోవడం వల్ల ఆ కారులో ఆత్మ ఉందని జనాలు నమ్మడం మొదలుపెట్టారు. ఎందుకంటే యాక్సిడెంట్ తర్వాత నుంచే కారులో కదలికలు, ఒకరి దుర్మరణం. యాక్సిడెంట్ జరిగిన స్థలం నుంచి కారును తొలగించి ట్రక్కులోకి ఎక్కించారు. అయితే ట్రక్కులో ఉన్న కారు ఒక్కసారిగా వెనక్కి వెళ్ళి అందులో ఉన్న ఓ మెకానిక్ కాళ్ళ మీదకు ఎక్కింది. ట్రక్కు ఏటవాలుగా ఉండడం వల్ల అలా జరిగి ఉండొచ్చని భావించారు. ఈ కారును విడి భాగాలు విక్రయించే బ్యారిస్ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. బ్యారిస్ వద్ద ఇంజన్ కొనుగోలు చేసిన ట్రాయ్ మెక్హెన్రీ తన స్నేహితుడు విలియం ఎస్రిచ్ కారుతో పోటీ పడుతూ ప్రమాదానికి గురయ్యాడు. మెక్హెన్నీ కారుపై పట్టు కోల్పోయి చెట్టును ఢీకొని చనిపోయాడు. ఆ కారుతో పోటీ పడి విలియం కారు సైతం అదుపు తప్పింది. కానీ విలియం ప్రాణాలతో బయటపడ్డాడు. అదే కారు దొంగలకు కూడా చుక్కలు చూపించింది. ప్రమాదం తర్వాత డీన్ కారు టైర్లు చెక్కు చెదరలేదు. వాటిని బ్యారిస్ మరో వ్యక్తికి విక్రయించాడు. ఆ వ్యక్తి కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అయితే ప్రాణాలతో తప్పించుకున్నాడు. ఈ వరుస ఘటనల తర్వాత బ్యారిస్ కారులోని మిగతా భాగాలను తన వద్దే ఉంచుకున్నాడు. ఎవరికీ అమ్మకూడదని భావించాడు. ఓ రోజు అతడి గ్యారేజ్లోకి చొరబడిన ఇద్దరు దొంగలు ఆ కారు స్టీరింగ్ వీల్, సీట్లను దొంగలించబోయి గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత బ్యారిస్ ఆ కారును కొద్ది రోజులు గ్యారేజ్లో జాగ్రత్తగా దాచిపెట్టాలని, హైవే సేఫ్టీ ఎగ్జిబిషన్ తరలించాలని నిర్ణయించుకున్నాడు. మరి గ్యారేజ్లో అగ్ని ప్రమాదం జరిగిన కారు సేఫ్. కారును ఎగ్జిబిషన్ తరలించాలని భావించిన కొద్ది రోజుల్లోనే ఆ గ్యారేజ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చిత్రం ఏమిటంటే ఆ ప్రమాదంలో కారుకు ఎలాంటి నష్టం జరగలేదు. దీంతో బ్యారిస్కు దిమ్మ తిరిగింది. ఇక ఆలస్యం చేయకుండా ఆ కారును వదిలించుకోవాలని బ్యారిస్ భావించాడు. ప్రమాదం తర్వాత ఆ కారును స్థానిక హై స్కూల్లో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కలిగించే ఎగ్జిబిషన్కు తరలించాడు. విద్యార్థులంతా ప్రమాదానికి గురైన కారులను చూస్తుండగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. లిటిల్ బాస్టర్ కారు ఓ విద్యార్థి మీద పడింది. దీంతో ఆ విద్యార్థికి పక్కటెముకలు విరిగాయి. డీన్ కారును ట్రక్కులో పెట్టి హైవే ఎగ్జిబిషన్కు తరలిస్తుండగా ఘోర ప్రమాదం కూడా చోటు చేసుకుంది. ఆ కారును తీసుకెళ్తున్న ట్రక్కు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రక్కు నుంచి కింద పడిన డ్రైవర్ మీద డీన్ కారు పడింది. అనంతరం అది ఫ్రీవేలో వెళ్తున్న మరో 2 ట్రక్కుల మీద పడింది. ఆ తర్వాత కారు అదృశ్యమైంది. అప్పటి నుంచి జేమ్స్ డీన్ మరణం, కారు మిస్సింగ్ ఘటనలు మిస్టరీగానే మిగిలిపోయాయి. మళ్ళీ 2005లో ప్రకటన తర్వాత మరోసారి మొదలైన చర్చ. ఈ కారు ఎవరికి కనిపించినా లేదా ఎవరైనా వినియోగిస్తున్నట్లు సమాచారం అందినా తమకు తెలపాలని ఇల్లినాసిస్లోని ఓలో ఆటో మ్యూజియం ప్రకటించింది. కారు ఆచూకీ చెప్పిన వారికి $1 మిలియన్, అంటే సుమారు 7,48,76,000 రూపాయలు చెల్లిస్తామని తెలిపింది. కానీ ఆ కారు అప్పటికే
ఆ కారు గురించి సమాచారం లేదు. ప్రమాదం తర్వాత ఆ కారు ఎవరైనా ఎత్తుకెళ్లారా, మాయమైంది అనేది ఇప్పటికీ తెలియలేదు. మరోవైపు ఈ కారు ప్రమాదంతో సంబంధం ఉన్న డీన్ మెకానిక్ రోల్ఫ్ పరిస్థితి దయనీయంగా మారింది. ప్రమాదం జరిగిన రోజు డీన్తో పాటు ప్రయాణించిన రోల్ఫ్ మానసిక రోగిగా మారిపోయాడు. 1960లో ఒకసారి, 1967లో మరోసారి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. తాను చనిపోయే ప్రయత్నంలో భార్యను 14 సార్లు కత్తితో పొడిచాడు. లక్కీగా ఆమె ప్రాణాలకు ఏమీ కాలేదు. అయితే రోల్ఫ్ 1981లో మద్యం తాగి వాహనాన్ని నడుపుతూ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అదే ఏడాది డీన్ కారును ఢీకొట్టిన తుర్నుసీడ్ లంగ్ క్యాన్సర్తో చనిపోవడం గమనార్హం. మరి మీకు మా వీడియో నచ్చినట్లయితే మరిన్ని ఆసక్తికర మిస్టరీ కథనాలతో మీ ముందుకు వస్తూనే ఉంటాం. ఒకవేళ మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.